గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం డిస్కస్ చేసుకున్నట్లుగానే మార్కెట్లో మూమెంట్స్ వచ్చినాయా లేకపోతే వేరేలా ఏదైనా ప్లాన్ జరిగిందా అన్నది ఒకసారి చూసుకుందాం. ఓకే, చూడండి. ఫస్ట్ నిఫ్టీలో మనం ఏమనుకున్నామంటే ఈ క్యాండిల్ హై, ఈ క్యాండిల్ లో బ్రేక్ అయితే పుట్ సైడ్ వెళ్ళొచ్చు అనుకున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే మార్కెట్ ట్రాప్ చేసింది. ఎవరిని? ఇక్కడ ఎవరైతే పుట్ తీసుకున్నారో వాళ్ళని ట్రాప్ చేసే ప్లాన్ అయితే జరిగింది. కాకపోతే నాకు తెలిసి ఎవరు ట్రాప్ అయి ఉండరు, ఎందుకంటే ఆ మూమెంట్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది కాబట్టి అక్కడ ఎవరు ట్రేడ్లోకి ఎంటర్ కారు, జనరల్గా కాకూడదు అటువంటి అగ్రెసివ్ మూమెంట్స్కి. అయిన వాళ్ళు ఇంకా అయినట్టే, ఏం చెప్పేది లేదు. సో ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది అంటే చూడండి, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది ఇప్పటి వరకు. అది ఇంకా ఆ లెవెల్ అలాగే ఉంది. తర్వాత సపోర్ట్ వచ్చేసి ఈ క్యాండిల్లో ఉంది కదా, అది సపోర్ట్గా పనిచేస్తుంది. ఈరోజు ఈ లెవెల్స్ కట్ అయినాయి. ఈ లెవెల్ కట్ చేసింది అంటే రేపు ప్రాబబ్లీ రేపు మంచి మూమెంట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా కానీ మార్కెట్లో ఇలా రేంజ్గా ఉంది అంటే పెద్ద మూమెంట్ ఏదో ఒకటి డ్రా అవుతుంది అని మాత్రం అర్థం చేసుకోండి. అది ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక రేంజ్లో ఉండిపోయింది మార్కెట్. తర్వాత మంచి మూమెంట్ వచ్చింది. అలాగే ఇక్కడ 2 క్యాండిల్స్ ఇలా ఉండిపోయినాయి. తర్వాత ఇక్కడ మూమెంటం వచ్చింది. 2 క్యాండిల్స్ పక్క పక్కనే ఇలా వచ్చినాయి, మూమెంటం వచ్చింది. మళ్ళీ పక్క పక్కనే మరలా. ఇదేంటంటే సహజం, అది నార్మలే. కాకపోతే ఏంటంటే ఇక్కడ కాల్ రైటర్స్, పుట్ రైటర్స్ కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు. దాన్ని బట్టి పైకి వెళ్ళలేకపోతుంది, కిందకి రాలేకపోతుంది. ప్లస్ ఎఫ్ఐఐస్ యాక్టివిటీ కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు. ఇలా ఒక వారంలో పెరుగుతుంది, అప్పుడు దీంట్లో మొమెంటమ్స్ కనిపిస్తాయి. ఓకే, ప్లస్ నిఫ్టీలో ఈరోజు ఎక్స్పైరీ కూడా ఉంది కదా, ఇంకేముంటుంది దాంట్లో, అది సంగతి. ఎక్స్పైరీ ఉంది కాబట్టి యాజ్ యూజువల్ కాల్ రైటర్స్, పుట్ రైటర్స్ శాండ్విచ్ అది చెప్పవసరం లేదు, అది జరిగింది. సో ఇంకా నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అంటే ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఇది లెవెల్ కాదు, ఇది లెవెల్ నాకు తెలిసి 24,000 వేసుకోండి. అసలు దాని పైకి వెళ్తేనే ఏదైనా బుల్లిష్ సైడ్ వెళ్ళచ్చు, మిగతా అన్నీ ఏమీ లేవు. దీనికి ఎందుకు వస్తే పుట్ సైడ్ వెళ్ళచ్చు అంతే. ఈ రెండిట్లో నిఫ్టీలో అదే కనబడుతుంది. లేటర్ ఏదైనా జరగవచ్చు మార్కెట్ కదా. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కొంచెం పర్లేదు, మంచి మూమెంట్స్ వచ్చినాయి, కానీ మరలా అదే రేంజ్లోనే ఇరికిపోయింది అది. చూడండి, దీన్ని కూడా చూద్దాం. దీన్ని చూస్తున్నా ఈ క్యాండిల్ హై దాకా వెళ్ళింది, అక్కడి నుంచి కిందకి దీనిలోకి వచ్చింది, కానీ ఇక్కడ కూడా ట్రాప్ చేసినట్టుంది. ఫుడ్ బయర్స్ని ట్రాప్ చేసి మరలా పైకి వచ్చింది. బట్ ఏంటంటే ఈ ఈ క్రితం క్యాండిల్ ఇప్పుడు 24th క్యాండిల్ కన్నా కిందన క్లోజింగ్ ఇచ్చింది. నిఫ్టీ అలా ఇవ్వలేదు. 24th క్యాండిల్ పైన ఇచ్చింది. సో దీని నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, దీని కింద ఇవ్వలేదు, దీనిపైన ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం దీని కిందనే ఇచ్చింది. దీంట్లో కూడా ఏంటంటే మీరు చూడాల్సింది, చూడండి ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ కాస్త ఇక్కడికి వచ్చేసింది, మీకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ 4 క్యాండిల్స్ హై ఉన్నాయి కదా, ఓపెను హై హై ఓపెన్, ఈ 4 రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. సపోర్ట్కున్నది ఈ క్యాండిల్ ప్లస్ తన ఓన్ క్యాండిల్ యొక్క లో, అవి. ఇప్పుడు దీన్ని చూసి ట్రేడింగ్ ఎలా చేయాలో చూసుకోండి. 3 minutesలో ఒకసారి చూద్దాం. ఇదే లెవెల్స్, ఇంకే వేరే ఏమీ లేవు. ఇది ఇక్కడ దీని పైకి వచ్చింది, ఇక్కడ ఇది పైకి వెళ్ళింది.
ఓవరాల్గా రేంజ్ మాత్రం సేమ్ కన్ఫర్మ్గా ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఇది హైయెస్ట్ రేంజ్ వచ్చేసి మీకు హై రేంజ్ ఇది, లో రేంజ్ ఇది. కొంచెం స్కాల్పింగ్ చేసుకోవాలంటే ఈ రేంజ్ క్రాస్ అయితే ఇక్కడ స్కాల్ప్ చేసుకోవచ్చు, ఇక్కడ స్కాల్ప్ చేసుకోవచ్చు. లాంగ్ ట్రేడ్స్ కావాలనుకుంటే దీనిపైన దీని కింద చూడండి. ఓకే సరే, ఈరోజు ట్రేడ్స్ ఏం దొరికినాయి చూద్దాం. నిఫ్టీలో మనకి 925, 930 ఈ రెండు క్యాండిల్స్లో స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అని లెవెల్స్ డ్రా చేసాం. బ్రేక్డౌన్ వచ్చింది 23,800, 23,800 సిఈ, 23,800 పిఈ. దీంట్లో జరిగిందంటే చూడండి, స్పెషల్ క్యాండిల్ వచ్చేసి 955కు దొరికింది. దీని తర్వాత మార్కెట్ డైరెక్ట్గా ఒక బులిష్ మూడ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి ఎంట్రీ కూడా దొరకలేదు. తర్వాత ఇది మరలా బ్యాక్ అనమాట, ఎంట్రీ ప్రైస్ దాకా వచ్చింది. ఇక్కడ ఎంట్రీ చేస్తే ఇది 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 ఆ మూమెంట్ పీక్ ఒక్కసారిగా స్పైక్ వచ్చింది కదా, ఆ మూమెంట్ ఇదనమాట. ఎక్కడో 49-50 రూపాయల దగ్గర ఉన్న పిఈ చూడండి, హైయెస్ట్ వచ్చేసి 173 దాకా వెళ్ళింది. జస్ట్ 5-6-7 మినిట్స్లో అంతే. ఈ క్యాండిల్ అయితే ఇక్కడ వెళ్ళటం పైకి వెంటనే వచ్చేయడం కిందకి జరిగింది. సో 7-8 మినిట్స్లో ఇదంతా అయిపోయింది. సో ఇది ఒక నిఫ్టీలో ట్రేడు. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి దీంట్లో కూడా సెకండ్, థర్డ్ క్యాండిల్స్ స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. లెవెల్స్ డ్రా చేసుకొని చూడండి, 52,200 సిఈ, 51,600 పిఈ ఈ రెండింటిని డ్రా చేస్తే మన స్పెషల్ క్యాండిల్ వచ్చేసి 950కి దొరికింది. ఇక్కడ నుంచి బయింగ్ ప్రైస్ వచ్చి 776 దగ్గర తీసుకుంటే మంచి రేంజ్ వచ్చింది. చూడండి ఇక్కడ 1100 దాకా వెళ్ళింది. 935 క్లోజింగ్ ప్రైస్ అనమాట. సో అది చూసుకొని రేపు ఫ్రైడే కాబట్టి మార్కెట్ మూమెంట్ కొంచెం వైల్డ్గా ఉండొచ్చు, ఎందుకంటే వీకెండ్ కాబట్టి సెల్లింగ్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.